ఈరోజు నేను చేయబోయే కొత్తిమీర టమాటా రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా కొత్తిమీర రోటీ పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. కొత్తిమీర అనేది చాలా మంచిదండి హెల్త్కి. అలాగే కొత్తిమీర రసం తాగితే చాలా మంచిదండి. ఇలా మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పచ్చడి చేసేసుకుందామా మరి. అందరికీ నమస్తే అండి. నేను మీ భవాని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చేయబోయే కొత్తిమీర టమాటా రోటీ పచ్చడి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కర్రీ ఏం అవసరం లేదు. ఈ పచ్చడితోటే మొత్తం అన్నం అంతా లాగించవచ్చు. ఓకేనండి. ఇప్పుడు నేను ఈ కొత్తిమీర టమాటా రోటీ పచ్చడి ఎలా చేస్తాననేది వీడియో చూపించే ముందు ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఈ కొత్తిమీర టమాటా రోటీ పచ్చడి చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. దానికోసం ముందుగా ఆవాలు తీసుకున్నాను, అలాగే జీలకర్ర, నెక్స్ట్ పల్లీలు, కొన్ని పచ్చిమిర్చి అండి కారానికి తగ్గట్టుగా. ఇప్పుడు శనగపప్పు, ఇప్పుడు సాయి మినపప్పు వేసుకున్నానండి. కొన్ని వెండి మిరపకాయలు, నేనైతే కొంచెం కొంచెమే వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఏంటి, ఎండుమిరపకాయలు ఏంటి తక్కువగానే వేసుకున్నాను. అంటే మా ఇంట్లో కారం తక్కువగా తింటారు కాబట్టి నేను తక్కువగా వేసుకున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కనుక ఎక్కువగా వేసుకోండి, పర్వాలేదు. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుందని మీరే కామెంట్ పెడతారండి. నిజంగా మీకు ఎలా వచ్చిందనేది ఈ పచ్చడి ఒక్కసారి నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు వేసుకుంటున్నాను, అలాగే చింతపండు, ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి. కొత్తిమీర తొందరగా మగ్గిపోతుంది కదా, అలాగే అది మగ్గేటప్పుడు వాటర్ కూడా పైకి తేలుతూ ఉంటాయి. కొంచెం వాటర్ కూడా బాగా ఇంకిపోవాలండి. టమాటా ముక్కలు కూడా బాగా కుక్ అయిపోవాలి. కొద్దిసేపు ఇలా ఆయిల్ పక్కన చూసారు కదా, ఆయిల్ పక్కకి తేలుతూ ఉంటుంది. ఆ ఆయిల్ అలా వస్తే సరిపోతుంది. చాలా మట్టికైతే వాటర్ ఇంకిపోయింది కదండి. ఒక్క 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా పచ్చడి మనకి రెడీ అయిపోయింది. దానికోసం పోపులు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాను. ఈ పచ్చడికి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి అంతా ఈ పోపుల్లో వేసేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి 2. అవి ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చట్లో ఈ ఉల్లిపాయలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నానండి. ఓకేనండి. చూసారా పచ్చడి ఎంత బాగుందో.
చూడటానికే బాగుంటాం కదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనండి. మళ్ళా ఇప్పుడు ఈ పచ్చడి రోటీ పచ్చడి అన్నారు కదా, రోట్లో చేయకుండా మిక్స్ పట్టారు అంటారండి. అంటే అందరికీ కూడా రోళ్ళు నెక్స్ట్ సందికాయలు కూడా అనువుగా లేవు కదండి. కాబట్టి నేనైతే మిక్సీలోనే చేస్తాను ఏ పచ్చడి అయినా సరే. ఓకేనండి. ఈ పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందబ్బా, చాలా చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, చాలా బాగుంటుందండి. నిజంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.